బద్రి, తమ్ముడు, తొలి ప్రేమ, సుస్వాగతం. ఈ 4 సినిమాల్లోనూ హీరో సేమే, కానీ ఆ సినిమాల్లో ఉండే హీరో క్యారెక్టరైజేషన్ రిలేటబుల్గా, ఒకదానితో మరొకదానికి పొంతన లేకుండా ఉండడం, ఆ క్యారెక్టర్స్లో మనకి పవన్ కళ్యాణ్ కనబడకుండా ఆ క్యారెక్టర్స్ మాత్రమే కనబడటం వలన ఆ సినిమాలతో పాటు ఆ క్యారెక్టర్స్ కూడా మెమొరబుల్గా నిలిచిపోయాయి. పవన్ కళ్యాణ్ గారిపై ఆడియన్స్కి అభిమానం ఏర్పడి ఆయన ఒక స్టార్ హీరో రేంజ్కి ఎదిగేలా చేశాయి. బట్ ఏ విషయం అయితే పవన్ కళ్యాణ్ గారికి స్టార్డమ్ని తెచ్చిపెట్టిందో ఆ విషయాన్నే ఆయన గత కొంతకాలంగా ఇగ్నోర్ కొడుతూ వస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చిన ఈ హరిహర వీరమల్లు మూవీ కూడా ఆ ఇగ్నోర్ కొట్టిన మూవీస్ల లిస్టులోకి దర్జాగా చేరిపోయింది. రీమేక్ మూవీ అయినా, స్ట్రైట్ మూవీ అయినా, టైం లైన్లు మారినా, జోనర్లు మారినా, పవన్ కళ్యాణ్ గారి కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్స్లో మాత్రం పెద్దగా మార్పులేమీ కనబడట్లేదు. దానికి తోడు సినిమాతో సంబంధం లేకుండా ప్రతి దాంట్లోనూ పాలిటిక్స్ని కొనసాగిస్తున్నారు. అఫ్కోర్స్ ఆయన ఫ్యాన్స్కి ఇవేమీ అభ్యంతరకరంగా అనిపించకపోవచ్చు గాక, కానీ ఆయన సినిమాలు తీసేది ఫ్యాండమ్లతో సంబంధం లేకుండా అందరూ ఆయన సినిమాలను చూడాలనే కదా. మరి అలాంటప్పుడు మంచి మంచి కథల మీద, భిన్నమైన క్యారెక్టరైజేషన్స్ మీద ఫోకస్ చేయడం మానేసి ఎంతసేపు ఈ రాజకీయాల గోలేంటి? ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొంతమంది వచ్చి ఇందులో పీకే తప్పేం లేదు బ్రో, దీని అంతటికీ కారణం ఆ త్రివిక్రమే, ముందు ఆయన్ని సైడ్ చేసేస్తే సగం గొడవ వదిలిపోతుందని అంటుంటారు. కానీ నిజానికి ఆ ఐడియాస్ని అప్రూవ్ చేస్తున్నదైతే పవన్ కళ్యాణ్ గారే కదా. సో ఈ లెక్కన మార్పు రావాల్సింది కూడా ఆయన థాట్ ప్రాసెస్లోనే, కానీ ఐడియాలు ఇచ్చే వాళ్ళది ఏముంటుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హరిహర వీరమల్లు మూవీనే తీసుకుందాం. ఈ మూవీలో ఆయన చేసిందేమో 16వ శతాబ్దం నాటి వీరమల్లు అనే ఒక వజ్రాల దొంగ పాత్ర. కానీ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తప్పితే ఆ వీరమల్లు అనే పాత్ర మనకి ఎక్కడా కనబడదు. గెటప్ సెటప్ మారిందే తప్ప యాక్టింగ్ పరంగా ఆయన ఎటువంటి వేరియేషన్ని చూపించలేదు. ఇది పీరియాడిక్ సెటప్లో తీసిన ఫిక్షనల్ మూవీ కదా, ఇందులో పొలిటికల్ డైలాగులు గట్రా ఏమీ ఉండవని మనం కానీ అపోహపడ్డాము. మనంత వెర్రి వెంగలప్పలు ఇంకెవరూ ఉండరని అనుకోవాలి. ఇంకా సమయం సందర్భంతో పని లేకుండా పవన్ కళ్యాణ్ గారిని పొగడడం కోసమే అన్నట్టుగా ర్యాండమ్గా ఏవేవో సీన్లు వచ్చేస్తుంటాయి ఈ మూవీలో. దానికి తోడు కాస్తో కూస్తో పర్వాలేదనిపించేలా ఉండే ఆ ఫస్ట్ హాఫ్ నుండి పూర్తిగా డివియేట్ అయిపోయేలా సెకండ్ హాఫ్లో ఇంకొక రూట్కి ఈ మూవీ యొక్క స్టోరీని డైవర్ట్ చేసిన వైనం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీలో కొంతమంది వచ్చి RRR మూవీలో చూపించింది కూడా ఫిక్షనే కదా, అందులో అల్లూరి సీతారామరాజుని కొమరం భీమ్ని కలిపినప్పుడు లేని అభ్యంతరం ఈ మూవీకి వచ్చేసరికి ఎందుకు వస్తుందని అడగొచ్చు. మీరు చెప్తున్న లాజిక్ 100% కరెక్టే, కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. RRR మూవీ షూట్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫినిష్ అయిపోయేంత వరకు ఆ మూవీ కథలో పెద్దగా మార్పులేమీ జరగలేదు. సగం షూటింగ్ అయిపోయాక ఇంకొక కొత్త ప్లాట్ పాయింట్ని తీసుకొచ్చి ఆ మూవీలో ఇరికించింది లేదు. సో ఇప్పుడు చెప్పండి, RRR అండ్ వీరమల్లు ఈ రెండు ఒకలాంటి సినిమాలేనా? మీరు కానీ పూర్తి స్పృహతో వీరమల్లు చూశారంటే అసలు ఈ రెండింటినీ కంపేర్ చేయడమే మహా పాపంగా ఫీల్ అవుతారు. ఇందాక చెప్పినట్టు యాక్చువల్గా ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉందనిపించింది, కానీ ఆ ఇంట్రెస్ట్ నీరుగారిపోవడానికైతే ఎంతోసేపు పట్టలేదు. ఏవో 1-2 సీన్లు తప్పితే ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఫ్లాట్గానే సాగడంతో మేబీ జీడిపప్పులన్నీ సెకండ్ హాఫ్ కోసమే దాచేశారేమో, అందుకే ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా తీశారేమో అనుకొని సెకండ్ హాఫ్ మీద కాస్త హోప్స్ పెట్టుకున్నా. బట్ ఆ సెకండ్ హాఫే పెద్ద గన్నేరు పప్పులా మారి దీంతో పోలిస్తే ఫస్ట్ హాఫే దేవుడ్రా బాబు అని అనిపించడంతో లాస్ట్లో ఔరంగజేబ్ అని వీరమల్లు గాల్లో రింగా రింగా రోజెస్ ఆడుకోవడం చూసేసి సినిమాకో పెద్ద దండం పెట్టి థియేటర్లోంచి బయటకు వచ్చేసా. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేదు నేను కీరవాణి గారి మ్యూజిక్ మీద. బట్ సర్ప్రైజింగ్లీ ఈ మూవీలో అదే కాస్త బెటర్గా ఉందనిపించింది. ఇక VFX గురించి చెప్పాలంటే కన్నప్ప, ఏది మన స్నో అన్న పర్సనల్ ఇండస్ట్రీ హిట్ అయిన కన్నప్ప VFX ఈ మూవీ కంటే చాలా బెటర్గా ఉందనిపించింది అంటే అర్థం చేసుకోండి ఈ మూవీ యొక్క పరిస్థితి ఏంటోనని. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్స్ పెంచేసుకొని మీరందరూ ఓజీ అని అరుస్తున్నారే కానీ వీరా వీరా అని ఎందుకు అరవట్లేదని వాపోతూ సింపతి కొట్టేయాలని ట్రై చేసిన హేమరత్నం గారికి కొంచెమైనా మనస్సాక్షి అనేది ఏమైనా ఉంటే క్వాలిటీ పరంగా ఇంత దారుణంగా ఉన్న ప్రోడక్ట్ కోసం హైకులు అడుగుతారా? నీ సినిమాని నా కొడుకు ఎంత బాగా గంగలో కలిపేశాడో చూడమంటూ క్రిష్ గారికి మెసేజ్లు పెడతారా? సర్లేండి, ఈయన సంగతి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఆయన చాలా డిసింట్రెస్టెడ్గా కనిపించారు. ఆయన లుక్స్ కానీ ఆయన చెప్పుకున్న డబ్బింగ్ కానీ చాలా ఆడ్గా అనిపించింది. అట్లీస్ట్ ఇంకో 2 నెలల్లో రాబోయే ఓజీ విషయంలోనైనా అన్ని రకాలుగా కేర్ తీసుకొని రాజకీయాలతో అనవసరమైన భజన కార్యక్రమాలతో ఆ సినిమాకున్న ఎసెన్స్ని చెడగొట్టకుండా మంచి హైనిచ్చే ఒక ప్రాపర్ గ్యాంగ్స్టర్ డ్రామాని ప్రజెంట్ చేస్తారని ఆశిస్తున్నా. సో చూడాలి మరి, అట్లీస్ట్ ఆ మూవీ అయినా మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ని గుర్తు చేస్తుందో లేదో అని. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే
మీరు కూడా నాలాగే పొలిటికల్ పార్టీలకు అతీతంగా పొలిటికల్ న్యూస్లు భజనలు ఇష్టపడిన వారు, సినిమాల్ని రాజకీయాల్ని కలగలిపి చేసే కిచిడీలకి దూరంగా ఉండేవారు, ఒక హాఫ్ బేక్డ్ నాసిరకం క్వాలిటీతో తీసిన మూవీపై మొగ్గు చూపని వారు అయ్యుంటే ఈ మూవీ మీకు కూడా నచ్చదని నా ప్రగాఢ నమ్మకం. సో దీన్ని బట్టి ఈ మూవీని చూడాలా వద్దా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.